నేను కోరుతా ఉన్నాను. ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా తర్వాత ఒక ఆల్ పార్టీస్ మీటింగ్ శ్రీధర్ బాబు గారు ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి సార్, పిలిచి మాకు కొద్దిగా ముందు కాస్త సబ్జెక్ట్ కూడా ఇస్తే అన్నీ ఇంకా జాగ్రత్త చదివి చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే మనం ఈ భూములకు సంబంధించి భూములకి ఇంతవరకు ఒక అగ్రిమెంట్ జరగలేదు, ఒకళ్ళు కూడా మీకు ఎవరు కూడా పిటిషన్ కూడా పెట్టుకోలేదు, కానీ ప్రచారం జరుగుతుంది. సహజంగా భూమి అంటే ఇందులో ఏదో మతలబు ఉంటుంది అనేది జరుగుతుంది. అందుకని ఇన్ ప్రిన్సిపల్ నేను గవర్నమెంట్ని కోరుతున్నాను, భూములు అమ్మకండి. ఇన్ ప్రిన్సిపల్ ఆ భూములు కావాలనుకుంటే ఇప్పుడు మీరు కోకట్పల్లి లాంటివి తయారు చేశారు, కోకట్పల్లి లాంటి మంచి హ్యూమన్ రెసిడెంట్స్ కాలనీస్ తయారు చేయండి, మంచి ఇంకా చాలా సర్వీస్ తయారు చేయండి. దయచేసి అమ్మితే రావు, మీకు దొరకవు, అనవసరం నిందలు పాలవటం తప్పితే దొరకవు సార్. అదేవిధంగా ఆ విజన్లో ట్రంప్ గారి పేరు పెడుతున్నట్టుగా చదివాను సార్. డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆ విజన్లో రాసి ఉంది. లేకపోతే చూడండి, చూసి ట్రంప్ పేరు మాత్రం దయచేసి పెట్టకండి. ట్రంప్ పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళ వెనిజులా అధ్యక్షుడిని, 2000 కిలోమీటర్ల దూరం వచ్చి వెనిజులా అధ్యక్షుడిని భార్యని భర్తను పట్టుకెళ్ళిపోయి బంధించేసి, అంటే కమ్యూనిస్ట్ అంటే తర్వాత మోడీ గారిని కూడా పట్టుకెళ్తున్నాడు. ఇవాళ ఏమన్నాడు మోడీ గారిని, ఇవాళ మోడీ గారిని ఏమన్నాడు తెలుసా? నన్ను చూస్తే భయం ఆయనకి, నాకు ఇంకా చాలా కోపం ఉంది ఆయన మీద, అట్లా చెప్తున్నాడండి ఆయన. కాదు, ఆయన చెప్తున్నాడు, ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వాలని నేను అంటున్నా. ఆయనకి అవకాశం ఇవ్వద్దు కదా, అటువంటి జాగ్రత్త తీసుకోమని కోరుతూ. సో మీ సార్ 2047 విజన్ విజయవంతం కావాలని, హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీగా అవ్వాలని, మూసీ రివర్ పొల్యూషన్ ఫ్రీగా ఉండాలని, అదేవిధంగా పేదవాళ్ళందరికీ ఉపాధి లభించాలని, అందులో పనిచేసే కార్మికులు సంతోషంగా ఉండాలని, పిల్లలకి విద్య వైద్యం చక్కగా అన్నీ ఉండే విధంగా మీ ప్లాన్ ఉండాలని, మహిళలకి ఆరోగ్యం బాగా ఉండే విధంగా ఆ ప్లాన్లో ఉంచాలని. సో దట్ ఈజ్ కాల్డ్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఆ వైపుగా ఐ హోప్ దట్ యూ విల్ టేక్ దిస్ రైజింగ్ తెలంగాణ